హాయ్ అండి, గుత్తి వంకాయ మసాలా కర్రీని చాలా టేస్టీగా సింపుల్గా చేసేద్దాం. ఒక కళాయిలోకి 2 గుప్పెడ పల్లీలు, ఇవి కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, నేను ప్లేట్లో చూపించినవన్నీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేయించుకొని పూర్తిగా చల్లారాక ఇలా పొడిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 ఆనియన్ కట్ చేసుకున్న ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, 4 వెల్లుల్లి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు వంకాయల్ని సగం కట్ చేసుకొని ఉప్పు ఉన్న వాటర్లో వేసుకొని ఇప్పుడు మసాలాని అందులోకి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డల, పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు వంకాయలను కూడా వేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాని వేసుకొని చింతపండు రసం కూడా వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక 20 నిమిషాలు మూత పెట్టుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. చాలా బాగుంటుంది, హోటల్లో తిన్నట్టే ఉంటుంది. లైక్ చేసుకొని